వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకి చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు. భారీ ర్యాలీతో నామినేషన్ వేద్దామనుకున్న వంశీ ఆశ ఆవిరైంది. సొంత పార్టీ నేతలే ముఖం చాటేయడంతో నామినేషన్ ర్యాలీ అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో వంశీకి తత్వం బోధపడింది. ఇక గెలుపు కష్టమేనన్న ఆలోచనకి వచ్చిన వంశీ వచ్చే ఎన్నికల్లో దుట్టా రామచంద్రరావు కూతురికి ఎమ్మెల్యే టికెట్ వస్తే మద్దతిస్తానని చెబుతున్నారు. అయితే వంశీ హేటర్స్ మాత్రం దుట్టా సహకారం కోసమే వంశీ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని, ఎన్నికలయ్యాక మళ్లీ పాత పరిస్థితులే ఉంటాయని అంటున్నారు. మొత్తానికి సొంత పార్టీ నేతలే సహకరించకపోవడంతో వంశీ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో గన్నవరంలో వంశీ నెగ్గుకు రాగలరా? రాజకీయాల్లో కొంతవరకే దూకుడు పనికొస్తుంది. ఎల్లవేళలా ఆ దూకుడు కనబరుస్తామంటే కుదిరే పని కాదు. ఇప్పుడు వల్లభనేని వంశీ సైతం అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మీడియా ముందుకు వస్తే చాలు రాజకీయ ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీలోని వ్యతిరేకులపై విరుచుకుపడుతుంటారు. అయితే నామినేషన్ ప్రక్రియలో ఎదురైన పరిణామాలతో వంశీ షాక్ తిన్నారు. జనం ముఖం చాటేయడంతో నిరాశకు గురయ్యారు. జన సమీకరణ చేయకపోవడంపై సొంత పార్టీ శ్రేణులపై అసహనం వ్యక్తం చేశారు. నామినేషన్ ర్యాలీ డిజాస్టర్ అయిన తర్వాత వంశీకి వాస్తవం బోధపడింది. దుట్టా రామచంద్రరావు కానీ ఆయన మద్దతుదారులు కానీ వంశీకి సపోర్ట్ చేయడం లేదు. వారి మద్దతు కోసం వచ్చే ఎన్నికల్లో దుట్టా రామచంద్రరావు కుమార్తెకు మద్దతిస్తానని చెబుతున్నారు. దీంతో వైసీపీలో వంశీ అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని అర్థమవుతోంది. ఆయనతో పాటు టీడీపీ నుంచి వచ్చిన వారు 90% వెనక్కి వెళ్లిపోయారు. ఓ 10% మంది అనుచరులు ఆయనతో పాటు ఉన్నారు. వైసీపీలో ఉన్న యార్లగడ్డ తన అనుచరుల్ని తీసుకెళ్లిపోయారు. ఇటు దుట్టా రామచంద్రరావు వర్గం వంశీపై కసితో ఉన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు కేసులు పెట్టించి వైసీపీలోకి వచ్చిన తర్వాత కూడా తమ అవకాశాల్ని కాజేశారని వైసీపీ క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తోంది. వాళ్లు పని చేయడం లేదు. గన్నవరంలో వంశీకి పరిస్థితులేమీ కలిసి రావడం లేదు. నామినేషన్ ర్యాలీ వెలవెలబోయింది. అటు క్యాడర్ నుంచి సహకారం లేదు. తమ వెంట వైసీపీలోకి వచ్చిన టీడీపీ నేతలు కూడా హ్యాండ్ ఇచ్చారు. ఇన్నాళ్లు తమను ఇబ్బంది పెట్టారన్న కోణంలో వైసీపీ శ్రేణులు సైతం పెద్దగా హాజరు కాలేదు. దీంతో నామినేషన్ ర్యాలీ తేలిపోయింది. ఈ పరిస్థితిని ఊహించని వంశీకి ఇప్పుడు దుట్టా రామచంద్రరావే దిక్కయ్యారు. ఆయన సపోర్ట్ చేయకుంటే మరింత దిగజారుడు తప్పదని వంశీ భయపడుతున్నారు. అందుకే దుట్టా వర్గం సపోర్ట్ కోసం తహతహలాడుతున్నారు. అంతేకాదు దుట్టా రామచంద్రరావు విషయంలో సానుకూల ప్రకటనలు చేయడం ప్రారంభించారు. ఇన్నాళ్లు పొకోడీగాళ్లంటూ హేళనగా మాట్లాడిన వంశీ తాజాగా చాలా మర్యాద ఇచ్చి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో రామచంద్రరావు కుమార్తెను ఎమ్మెల్యే చేస్తానని చెప్పుకొచ్చారు. దీంతో నియోజకవర్గంలో ఎలా ఉన్నా వంశీ ఇలా మారారేంటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇకపోతే 5 ఏళ్లలో ఎమ్మెల్యేగా వంశీ గన్నవరం నియోజకవర్గంలో చేసిందేమీ లేదు. అందుకే నామినేషన్ ర్యాలీకి జనం కూడా రాలేదు. 2019లో టీడీపీ తరపున ఆయన నామినేషన్ వేస్తే జాతీయ రహదారి 4-5 కిలోమీటర్ల మేర పసుపుమయమైంది. కానీ వైసీపీ తరపున అడుగు పెడితే తీసుకొచ్చిన అడ్డా కూలీలు కూడా మధ్యలోనే వెళ్లిపోయారు. పరిస్థితి అర్థం కావడంతో చివరికి ఆయన అసహనానికి గురవుతున్నారు. దుట్టా రామచంద్రరావును ఇంతకాలం పురుగును చూసినట్లు చూశారు. ఆయన కుమార్తెను తానే జెడ్పీటీసీని చేశానని చెప్పుకొచ్చేవారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఆయన కుమార్తెకు అవకాశం ఇచ్చి తాను తప్పుకుంటానని ఆఖరి రాగం పాడేశారు. కానీ వంశీ చేతులు కాలిపోయాయని, ఇప్పుడు ఆకులు పట్టుకోలేరన్న సెటైర్లు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. మరి గన్నవరంలో వంశీ ఓటమి కోరల్లో చిక్కుకోక తప్పదా?